విశాఖ వేదికగా జనసేన క్రియాశీల భారీ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సభకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రకాల ఏర్పాట్లు చేయగా ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, వీర మహిళలతో సభ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ మున్సిపల్ ఇంద్ర ప్రియదర్శిని స్టేడియం నుంచి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించే అవకాశం ఉంది. కనివిని ఎరగని రీతిలో సభ సక్సెస్ చేస్తామంటున్న జనసేన సీనియర్ నేత తోట నగేష్తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. సేనతో సేన అనే కార్యక్రమం అయితే మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి 3 రోజులుగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలతో పాటు కూడా అందరూ ఉత్సాహంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏదైతే మున్సిపల్ స్టేడియం దగ్గర జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉందో, సభా ప్రాంగణం దగ్గర అయితే ఉన్నో, అదే దీనికి సంబంధించి ప్రజలు మనతో పాటు మాట్లాడడానికి జనసేన సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ఆయన మాటలను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఈ పవన్ ప్రసంగం ఎలా ఉండబోతుంది? జనం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు ఈ కార్యక్రమం నా భూత నా భవిష్యత్ కింద రాష్ట్రంలో సంచలనాత్మకంగా ఇక జనసేన నాయకుడు ఈవేళ మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి డెలిగేట్స్ని 14,600 మందిని ఆహ్వానించడం జరిగింది. అలాగే విధంగా తెలంగాణ నుంచి కూడా ఆహ్వానించింది. ఇవన్నీ కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న జనసేన అభిమానులందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఎన్ఆర్ఐలు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా రావడం జరిగింది. గత ఎన్నికల్లో ఏ విధంగా ఓటేసారో ఆ విధంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. డెలిగేట్స్ ఆహ్వానితులు 14,600 మంది అయితే ఇంకొక 20,000 మంది అదనంగా వచ్చారు. అయినా సరే వాళ్ళకు కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా భోజన సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. గత 2 రోజులు కూడా జనసేన కార్యకర్తలతోటి మా నాయకుడు, జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క సమస్యలు అన్ని కూడా వాళ్ళ యొక్క సూచనలు విని ఈ రోజు ఈ బహిరంగ సభ మీద, బహిరంగ ఆహ్వాన సభ మీద ఏం మాట్లాడతాడని భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు, అదే విధంగా మీడియా కూడా ఎదురు చూస్తున్నాయి. ఈ 2 రోజుల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి బూత్ కమిటీల దగ్గర నుంచి మరి అదే విధంగా రాష్ట్ర స్థాయి వరకు ప్రక్షాళన చేసి ఒక యంత్రాంగాన్ని, ఏంటి జనసేన పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ కాదు, సర్వీస్ ఓరియంటెడ్ పార్టీ అని గతంలోనే ఎప్పుడు కూడా సర్వీస్ చేస్తూ రాజకీయం చేయడం వరకు ఇప్పుడు దాకా చేసాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చాయి కాబట్టి గ్రామ స్థాయిలో పటిష్టంగా స్థానిక సంస్థ ఎన్నికలకి సిద్ధంగా అయ్యే విధంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుడుతుందని తెలియజేస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, వీర మహిళగా ఇప్పటి వరకు అనేక పార్టీలు చూస్తుంటారు. జనసేన వీర మహిళగా మీరు పొందుతున్నటువంటి ఆనందం ఏంటి? ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? మహిళ అంటే అబల కాదు, ఆది పరాశక్తి అని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తిని ప్రతి మహిళ తీసుకొని రాజకీయాలు అన్ని రంగాల్లోనే ముందుకు రావాలి, అలాగే రాజకీయంలోకి రావాలి. ఎందుకంటే ఒక మహిళ చట్టసభల్లోకి ప్రవేశించిందంటే ఒక మహిళ తరపున మహిళ మాత్రమే పోరాడగలుగుతాయి. ఎన్నో సమస్యలు ఉన్నాయి మహిళలకు సంబంధించి. ఆ సమస్యల మీద పోరాడాలంటే ఖచ్చితంగా మహిళే అక్కడ గలమిప్పాలి. అందుకని మహిళలు కూడా రాజకీయాల్లో పెద్దపీట వేయాలని చెప్పి కళ్యాణ్ గారి మహిళలను ఆహ్వానించడము, మేమందరం స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలాగైతే వీరత్వం ఉన్నదో అలాగే దానికోసం అని చెప్పి మహిళా విభాగానికి ఝాన్సీ లక్ష్మీబాయి వీర మహిళా విభాగం అని నామకరణం చేయడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే క్రియా సమావేశం ఏదైతే ఉందో ప్రాంగణం అంతా కూడా జన సైనికులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళందరికీ కూడా డిజిటల్ పాస్లు అయితే ఇచ్చి, ఎవరైతే డిజిటల్ పాస్కి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి ప్రవేశించే విధంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే జనసేన ఎమ్మెల్యేలతో పాటు కూడా వారికి సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి మెంబర్స్ తో పాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక ఇంపార్టెంట్, అంటే అందులో చాలా వరకు విభాగాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం సభా ప్రాంగణం దగ్గర లోపలికి వెళ్ళడానికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేదా, వాళ్ళకి ఎలాంటి పాసులు అయితే ఇక్కడ ఇష్యూ చేశారనే విషయంపై ఒక్కొక్కరిని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా జనసేన క్రియాశీలకమైనటువంటి మీటింగ్ 3 రోజుల పాటు కూడా చాలా ఉత్కంఠంగానే జరిగిందనే చెప్పాలి. దీనికి సంబంధించి 2 రోజులు గడిచిన తర్వాత 3వ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సభా వేదిక వద్దకు మరికొద్ది సేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులకు ఏ రకమైనటువంటి ప్రస్తావన తీసుకొచ్చి, అంటే ఎలాంటి ప్రస్తావన చేస్తారు, ఏ విషయాలపై ఇక్కడ చర్చించే అవకాశం ఉంది? ప్రథమంగా చూసుకుంటే కనుక జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తలకు, జనసేన పార్టీకి ఏ రకమైనటువంటి సూచనలు చేసే అవకాశం ఉందో పెద్ద ఎత్తున అయితే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన పవన్ కళ్యాణ్
సంబంధించి ఈ రోజు ఇక్కడ ఎలాంటి టాపిక్ మాట్లాడతారనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సీనియర్ రాజకీయ నాయకులు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పిఠాపురం సభ తర్వాత అంత పెద్ద ఎత్తులో భారీ ఎత్తులో ఏర్పాటు చేసిన సభగా ఈ సభనైతే చెప్పొచ్చు. విశాఖ కేంద్రంగా 3 రోజుల పాటు కూడా రాష్ట్ర నలుమూలల్లో ఉన్నటువంటి జన సైనికులందరినీ కూడా ఇక్కడికి రావడం, అనేక విషయాలపై ఇక్కడ చర్చలు అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు చివరి రోజు అవడం, ఈ సభలో ఏం మాట్లాడతారనే విషయంపై అంతా కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామెన్ మోహన్ తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.